పాడైపోయిన నీ జీవితం అనేకులు మెగటగా మారిపోయావా? అనేకులకు అసహ్యంగా మారిపోయావా? నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు నా దేవుడు. ఎలా కొన్నాడు? రక్తం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. చాలామంది ఆత్మీయులను చెప్పుకుంటూ దయ్యాలు పట్టిన వాళ్ళుగా మనం ప్రవర్తించడం అది దేవుని ఆత్మ సంబంధించినటువంటి గుణలక్షణాలు కాదు. ఎందుకని దయ్యాలు ఎదుటి వారిని కించపరిచేట్టుగా తయారు చేస్తాయి, కించపరిచి పాపంలో పడే చావుని ప్రేరేపిస్తాయి. అవి పట్టిన వాళ్ళలాగా ఆత్మీయుడు ప్రవర్తిస్తే ఎలా? ఆత్మీయుడు యేసుక్రీస్తులా ఉండాలి. ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? మీరందరూ ఆధ్యాత్మికంగా బలపడుతూ రక్షణ పొంది పాపంలో ఉన్న వాళ్ళ జీవితాన్ని పొంది దేవుని రాకడికే సిద్ధపడాలని, ప్రభు రాకడ కోసం మనందరం కూడా ఆయుధపడాలని మా ఈ ప్రయత్నం. 1000 ప్రయాసాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీలో అనేకులు ముందుకొచ్చి గుప్పులు ఇప్పి టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. అలాంటి వారికి ప్రత్యేకమైన తల ఉంచి నేను శిరస్సు ఉంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రోత్సాహమే మా ఈ ప్రయాస. మీరందరూ క్షేమంగా ఉండాలని మా ప్రార్థన. మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అని రాయబడింది. నీ మాటలు ఎదుటి వారిని బలపరుస్తాయా, బలహీనపరుస్తాయా? నీ మాటలు ఎదుటివారిని అర్చేస్తాయా అంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలను రాయబడింది. కొంతమంది మాటలు ఎదుటివారిని ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణ వైపు నడిపిస్తాయి. జస్ట్ లైక్ మంచి సమరయుడు. లోకాసు వార్త 10:30 రాయబడింది. అతన్ని యెరూషలేము నుంచి ఎరుకోకు దిగుతూ ఉంటే, అంటే చేసిన తప్పే, ఆత్మీయ స్థితి నుంచి కిందకు దిగజారాడు. ఓకే, ఎవరు కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ పైనుంచి కింద దిగరు. సరే, వెనక తట్టు తిరిగాడు. అపవాది ఆకర్షించింది, వెనకబడ్డాడు. ఆ వ్యక్తిని దొంగలు దోచుకుని కొట్టితే కొన ఊపిరితో పడున్నాడు. అదే దారి గుండా యాజకుడు వెళ్తున్నాడు, లేవీయుడు వెళ్తున్నాడు. పట్టించుకోలే, వాళ్ళు దారిని పోయారు. ఎవడేం చేస్తే మనకేంటని. కానీ మంచి సమరయుడు ఏం చేశాడంటే వెళ్ళి ఇతను రథాన్ని దిగి అతన్ని తీసుకుని గాయాలను కట్టి రథం మీద ఎక్కించుకుని, చూడండి, పైనున్నవాడు కింద దిగటం అంటే ఎంత కష్టమో చూడండి. మరి అతను తీసుకుని వెళ్ళి అతను బాగు చేయడమే కాకుండా పూటకోళ్ళ వానికి అప్పచెప్పి, అయ్యా ఇదిగో 2 దేనారాలు ఇస్తున్నాను, మరలా వచ్చి ఇస్తాను ఏమైనా ఖర్చు అయితే అని చెప్పి అంతగా అతని గురించి రెస్పాన్సిబిలిటీ, కేర్ తీసుకున్నాడు. ఎందుకని? ఓ వ్యక్తి బాధలో ఉండటం తను చెలించిపోయాడు. అదే క్రీస్తు ప్రేమ. మంచి సమరయుడని ప్రభువే ఆ మాట చెప్పారు. అలాగే నీవు మంచి సమరయుడు పాత్రను పోషిస్తున్నావా లేదా అన్నెసెసరీగా కానీ వాటిల్లో తలదూరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. తనకి పట్టని జగడంలో తలదూర్చువాడు దాటిపోయే కుక్క చెవులు లాగువాడుతో సమానమని సామెత 26 రాయబడింది. కొంతమంది పని లేక పెళ్లి తల గురిగాయంటే ఎవడో పని పాట లేక ముచ్చట్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళెట్లా ఇలాంటి వాటిని పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైన లాభం. ఇదిగో గురి యొద్దకు పరిగెత్తుచున్నాను, గురి చూడకుండా పరిగెత్తువాడను కాను, గాలి పోటాడలేదు అంటాడు 1 కొరింథీ 9:26-27 అదే 2 తిమోతి 4 ఏమంటాడంటే, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగు బంధం తుదముట్టించాను, క్రీస్తు కోసం నేను హతసాక్షిగా అవడానికి రెడీగా ఉన్నాను, ప్రాణార్పణంగా పోయిబడుతున్నాడు.
ఇలా దేవుని పనిలో సువార్త చాటాలి నేను. అనేకమైన ఆత్మ నశించిపోతున్నారు, ఎందరో అన్యాచారాల్లో, ఎందరో పాపములో, ఎందరో క్రీస్తు ప్రేమ తెలియక నశించిపోతున్నారు. వాటిని సువార్త ఎలా చాటాలి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. ఇలాంటి భారం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదుటి వాళ్ళు కొంపలు కూల్చేస్తారు, కొంపలు అంటి చేస్తారు వీళ్ళ మాటలు. అంతే. ఇక వాళ్ళ జుట్టు వీళ్ళకి, వీళ్ళ జుట్టు వాళ్ళకి ముడి చేసి వదిలేస్తారు. అంతే. చాలామంది లోకములో ఉన్న వాళ్ళు ఎలాగ జీవిస్తారు, ఆత్మీయులని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇలాగ జీవిస్తారు. ఇంతకీ నీది ఏ జాబు? ఏదన్నా కొంపలు అంటుకుంటే ఆర్పే జాబా, లేదా కొంపలు అంటించే జాబా? అంటే కొంపలు ఆర్పబడడం అంటే ఒక వ్యక్తిని నష్టపరచడం గురించి చెప్పట్లేదు. జస్ట్ లైక్ ఫైర్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో ఉంటారు. ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే వీళ్ళు వెంటనే ఆ మిషన్, ఆ వాటర్ తీసుకెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పైపింగ్ చేసి అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఆ మండేటువంటి నష్టాన్ని ఆపేస్తారు, ఆర్పుతూ ఉంటారు. ఓకే. అసలు ఆత్మీయుడైన వాడు ఏం చేయాలి? ఎదుటివాడు బాధలో, ఎదుటివారి కష్టములో, ఎదుటివారి ఇబ్బందులో, ఎదుటివారి సమస్యలో ఉండగా ఆదరించి ధైర్యపరచాలి. ఒకవేళ పాపంలో పడిపోయాడా పైకి లేవనెత్తాలి. ఇగో వీడు తిరిగాడు, వీడు సామాన్యుడు కాదు, అందుకే వాడు కాలు ఇరిగిపోయింది. ఆ అమ్మాయి తిరిగింది, అందుకే దానికి క్యాన్సర్ వచ్చింది. ఇగో వాడు పనికిమాలినవాడు, అందుకే నాటి సేవ పాడైపోయింది. ఇలాంటి మాటలు, కండమేషన్, ఇలాంటి మాటలు మాట్లాడి ఎదుటి వారిని అట్చేయడం కంటే ఒక మంచి సమరయుడు పాత్రను పోషించి నీ మాటలు ఎప్పుడన్నా ఎదుటి వారిని బలపరిచినవా? గాయపడిన వారు గాయాలను కట్టినవా? చాలామంది వారి మాటల ద్వారా ఎదుటివారు హర్ట్ అవటమే కాకుండా ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఎస్, ఎదుటివారు చాలా ఆత్మీయతకు దూరం అయిపోతారు. ఇక నన్ను ఎలాగో తప్పు చేశానండి, వాళ్ళందరూ తెలిసిపోయింది, తల ఒక మాట అంట మొదలుపెట్టారు, ఇక నేను సంఘానికి రాను, నేను చర్చికి రాను, నేను పరిచయం చేయను, నేను సేవ చేయను. ఈ రీతిగా ప్రభువులోంచి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎవరి ద్వారా తెలుసండి? లోపల, సంఘంలో లోపల ఉన్న వారిని బట్టి, బయట వాళ్ళని బట్టి కాదు. అర్థం చేసుకోండి. ఎస్, తోటి సేవకుడిని కించపరుస్తూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు, ద్వేషిస్తూ ఉంటాడు. ఆయనకు ఒక వరం ఇచ్చాడు, నీకు ఒక వరం ఇచ్చాడు. మన ఇద్దరితో సేవ చేసుకున్నది దేవుడే, యజమానుడు. ఆయన చూస్తున్నాడు. ఒక అతను బలహీనమైపోతే అతనికైనా వాక్యం చెప్పి బలపరచు, అతని కోసం ప్రార్థన చెయ్యి. లేదా ఒకవేళ నీకు నచ్చలేని డాక్టర్ని చెప్తున్నాడు, కలిసి ఎప్పుడైనా ప్రేమతో మాట్లాడావా? విమర్శించడం మాత్రం బాగా తెలుసు, నిందలు వేయటం బాగా తెలుసు, కానీ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఆ వ్యక్తిని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇది చాలామంది తక్కువ అండి, ఇది చాలామంది చేయరండి. కనుక చాలామంది ఆత్మీయులను చెప్పుకుంటూ దయ్యాలు పట్టిన వాళ్ళుగా మనం ప్రవర్తించడం, అది దేవుని ఆత్మ సంబంధించినటువంటి గుణలక్షణాలు కాదు. ఎందుకని దయ్యాలు ఎదుటి వారిని కించపరిచేట్టుగా తయారు చేస్తాయి, కించపరిచి పాపంలో పడేసి చావని ప్రేరేపిస్తాయి. అవి పట్టిన వాళ్ళలాగా ఆత్మీయుడు ప్రవర్తిస్తే ఎలా? ఆత్మీయుడు యేసుక్రీస్తులా ఉండాలి. పౌలు అన్నాడు, ఒకప్పుడు నేను హింసకుడును, హానికరుడును, దోషకుడును అన్నాడు. 1 తిమోతి 1 అధ్యాయం 12వ వచనంలో. అదే పౌలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని బలపరిచాడండి. పాపంలో ఉన్న బయట తీసుకొచ్చాడు వాక్యం చెప్పి. యూదులకు యూదుడిగా, సమరయులకు సమరయుడిగా, అన్ని జనులకు క్రైస్తవుడిగా ఎలాంటి ప్రేమను కనపరిచాడు. దోషకుడుగా, హానికరుడుగా, ఒకప్పుడు గాయపరిచిన వాడు, సంఘాన్ని పాడు చేసిన వాడు మార్పు చెందిన తర్వాత సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని బలపరిచాడు, సంఘాలని, సేవకులను, దైవజనులను అనేకులను అతని ద్వారా లేవనెత్తబడటానికి దేవుడు కృపను చూపించారు. గొప్ప ఉజ్జీవకర్తగా వాడుకున్నాడు. తమ్ముడు, చెల్లి, క్రైస్తవుడిగా నీ మీద కూడా చాలా బాధ్యత ఉంది. ఒక్క దైవజనుడి మీదే కాదు, నీ మాటలు, నీ చర్యలు ఆత్మల రక్షణ నడిపిస్తున్నాయా, సంఘంలోంచి బయటికి పంపించేస్తున్నాయా? కొంతమంది సాక్ష్యం చెప్పి ఇద్దరిని తీసుకొస్తారు, వీళ్ళ ప్రవర్తనను చూసి 10 మంది పారిపోతూ ఉంటారు. ఇన్పుట్ 2%, అవుట్పుట్ 10%. ఆలోచించండి. మేము అన్యులుగా ఉన్నప్పుడు, ఈ ఉగాది పండుగ వచ్చినప్పుడు పంతులను కలిస్తే వాళ్ళు జ్యోతిష్యం, జాతకం చెప్పేవాళ్ళు. ఈ సంవత్సరంలో మీకు 6 ఆదాయం, 12 నష్టం ఇట్లా చెప్తూ ఉండేవాడు. అలాగే నీ వల్ల కొంచెం దేవునికి లాభం ఉంటే ఎక్కువ నష్టం కలుగుతుంది. నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలని కొలసిపతి రాయబడింది. రుచికరముగా, ఎదుటివారికి సమాధానకరముగా, ప్రేమగా ఉండాలి తప్ప, నిన్ను చూస్తే ఆత్మీయుడిగా ఉండాలి తప్ప, యేసుక్రీస్తు కనిపించాలి నీ క్రియల్లో తప్ప, కేవలం మాటలన్నీ మా ఇంటి కాడ, మాపటి భోజనం మీ ఇంటి కాడ అన్నట్టుగా క్రైస్తవుడు క్రియలు లేని విశ్వాసం కలిగి ఉంటే
తన జీవితంలో వాక్యము కనపరచుకోకుండా ఉంటే దానివల్ల క్రీస్తు మహిమ చెందడు, క్రీస్తు సారూప్యం మనకు రాదు, సమాజానికి క్రీస్తుని మనం చూపించలేము. మన మార్పు, మన మాటలు, మన క్రియలు, మన విధానం సమాజాన్ని ప్రభు చెంతకు ఆకర్షించాలా. ఆ తర్వాత ప్రభువులో మన విశ్వాసం ఉంచి, అర్థండి, నువ్వు ఇతరులను ఎలా పలకరిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడింది. సంఘంలో నేను నలుగురిని, ఆఫీసులో నేను నలుగురిని ప్రేమించలేవు. ఎవరితో ఒకళ్ళు రోజు గొడవాడతావు, ఏదో ఒక కాంట్రవర్సీ తీసుకొస్తావు. మరి దేవుడు ఏం చేశారు? నష్టపరిచి యూదాను భరించారు. ఆలోచించు ఒక్కసారి. 3.5 సంవత్సరాలుగా వాడు సందా సంచి కొట్టేశాడని ప్రభు తెలుసు. అయినా సరే ఆయన సహించుకుంటూ, భరించుకుంటూ, ఓర్చుకుంటూ అతని పాదాలు కూడా కడిగారు. నువ్వు ప్రతి చిన్న విషయాలు అగ్రెసివ్గా వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుని పోలీస్ కేసులు, గొడవలు, కోర్టు కేసులు, గొడవలు, పంచాయతీలు, ఇంట్లో కొట్లాటలు. నీ తల్లి తండ్రి యేసునెరిగిన నీలో మార్పుని చూడాలా. నీవు మార్పు చెందినప్పుడే అభివృద్ధిని నువ్వు గమనిస్తావు. నువ్వు మార్పు చెందుకోకుండా, పరివర్తన చెందుకోకుండా దేవుని ఆత్మని ఎందు ఆనందించదు, అప్పుడు అభివృద్ధి నీ జీవితంలో కనిపించదు. అప్పుడు ఎరా ప్రభుని నమ్మావు, ఏం వెళ్ళిపోయింది, ఏం మారావు, ముందు నువ్వు మారు, తర్వాత మాకు చెబుదు కానీ అని మార్పు చెందిన తల్లిదండ్రులు, మార్పు చెందిన అక్క చెల్లెళ్ళు, మార్పు చెందిన నైబర్సో నువ్వు సాక్ష్యం చెప్తే మాట్లాడతారు. పైకి చెప్పేవాళ్ళే సాక్ష్యం, అబ్బో వీడి ఇంట్లోకి వస్తే కొండల పాలు కొడతాడండి, గొడవలండి, 2-3 రోజులు ఎవరితో మాట్లాడండి, ఆఫీసులో గొడవడండి, బయటికి వెళ్తే గొడవడండి, బైక్ వేసుకెళ్తే పక్క బైక్ వాళ్ళతో పోట్లాడతాడండి, ఆరున కూడా సైడ్ ఇవ్వలేదని, కారు వేసుకెళ్తే అక్కడ గొడవండి, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవండి, మళ్ళీ షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. ఎందుకు ఇవన్నీ చెప్పండి? ముందు మనం మారాలా, సమాజానికి సమాధానాన్ని ప్రకటించాలా. ఆమేన్. ఎస్, మనం మార్పు చెందాలి. నీ మాటల్లో మార్పు వచ్చిందా? ఎవరన్నా చిన్న పొరపాటు చేస్తే దాన్ని అందరికీ ఈటీవీ లాగా, TV9 లాగా పబ్లిసిటీ డిజైనర్ నువ్వు పబ్లిసిటీ చేస్తావు తప్ప ఆ వ్యక్తిని కడుపులో పెట్టుకుని ఓ తల్లిలా, ఓకే, ఓ తల్లిలా, తల్లి బిడ్డ ఎన్ని పొరపాట్లు చేసినా వాళ్ళ ప్రేమతో మందలిస్తూ వాటిని కడుపులో పెట్టుకుని వాళ్ళ ప్రయోజనం కోసం అడుగులు వేస్తాడు తల్లి తండ్రి. సేమ్ అలాగే ప్రతి ఆత్మీయుడు తోటి యొక్క ఆత్మీయుని పట్ల, తోటి యొక్క సేవకుని పట్ల ఆ మనసు కలిగి ఉండాలా, ఆ దృక్పథాన్ని కలిగి ఉండాలా. బలహీనలైన వారిని బలపరిచి ప్రోత్సహించి మన మాటలు, మనం చెప్పే సాక్ష్యము, మనం చెప్పే వాక్యము, మన క్రియల ద్వారా బతికితే అన్నేలా బతకాలి. వాళ్ళు యేసుని పోలి జీవిస్తున్నారు, నేను అలా జీవించాలి అని నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదని రాయబడింది. ప్రభువుతో వారిని సమాధానపరచాలి. ఎవరితో గొడవలు పెట్టినారో వారితో సమాధానపరచాలి. అది పొందాలంటే ముందు మనం మారాలి. నీకు సమాధానం ఉందా ఇంట్లో? నీకు సమాధానం ఉందా సంఘంలో? నీకు సమాధానం ఉందా ఆఫీసులో? నీకు సమాధానం ఉందా నైబర్స్తో? ఒకప్పుడు నేను క్రీస్తు ఎరక్క ముందు అందరితో సమాధానమే. ఇష్మాయేలు చేతులు అందరికీ విరోధమట. ఓకే, మరి ఇస్సాకు సమాధానం కలిగి ఎక్కడికి వెళ్ళినా సరే శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి అతను తవ్విన బావిలు పూర్తి చేస్తే ఇస్సాకు అవతలకి వెళ్ళిపోయాడు తప్ప గొడవలు పడలేదు. ఇష్మాయేలు గొడవలు పడేటట్టుగా అడవి గాడిది వంటి మనసు కలవడం రాయబడింది. సహోడా, నీ మాటలు అందరినీ అలా ద్వేషించేట్టుగా నేను చేస్తానే కాదు. ఆ తర్వాత ఏదన్నా ఒక మాట ఎదుటివారు అన్నారనుకో, సెన్సిటివ్గా మారిపోతావు. ఇక దాన్ని భరించలో, నన్ను ఎట్టన్నారు, ఇక నేను బతకను, నేను భక్తి చేయను, నేను సంఘానికి రాను, నేను ప్రార్థన చేయను, ఇవాళ కుటుంబారాధన రాను, నువ్వు చేసుకో. భార్య మీద వదిలేస్తావు, లేదా భర్త మీద వదిలేస్తావు, తల్లిదండ్రుల మీద వదిలేస్తావు. నా ఆత్మీయుడంటే బరువులు మోసేవాడు. బలవంతుడు ఎప్పుడవుతో తెలుసా? 100 మంది నీ చుట్టూ చేరి నీ మీద లేని నిందలు మోపినా హ్యాపీగా భక్తి చేస్తూ వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకు కూడా భోజనం పెడుతూ వాళ్ళకు కూడా నువ్వు సహకరిస్తూ రాత్రిపూట మంచిగా భోజనం చేసి మంచిగా పడుకున్నవాడే, మంచిగా నిద్రపోయిన వాడే నిజమైన ఆత్మీయుడు. లేదా వాళ్ళెట్టన్నారు, వీళ్ళెట్టన్నారు, జుట్టు పీకేసుకుని ఇక సంఘానికి మానేసి యు ఆర్ ఎ సెన్సిటివ్ ఫెలో. ప్రభు నాతో చెప్పారు, సెన్సిటివ్గా ఉన్నావు, బలవంతుడుగా ఉండు, బలవంతుని చేతుల బాణం వంటి వాడుగా ఉండు. ఎప్పుడైతే అలా బలవంతు చేతుల బాణం వంటి వాడు ఉంటాడో నా అంబులు పొదులు నేను నింపుకుని తగిన సమయంలో అపవాది మీద బాణం వేస్తా అన్నాడు. నీవు అపవాది అగ్ని బాణం వేస్తే ఎఫెసీ పత్రిక 6:15-16 రాయబడింది. అగ్ని బాణం వేస్తే ఆర్పివేయాలి తప్ప నువ్వు తగలబడకూడదు, నువ్వు బలహీనం అయిపోకూడదు. అదన్నా
పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ఎలా అంటుకుంటుందో, ఎవరైనా ఒక చిన్న మాట అంటే, ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దాన్ని బట్టి హడావిడి చేసేసి హంగామా చేసి తొక్కేసి పక్కన వాళ్ళని కూడా నిద్రపోనివ్వు, పక్కన వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉండను. ఆమె కరెక్ట్ చెప్తున్నానా? ఎస్, అది పోవాలా. సెన్సిటివ్గా ఆత్మీయుడు ఎవరు ఉండకూడదు. ప్రతి చిన్న విషయాల్లో భయపడిపోవడం, ప్రతి చిన్న విషయాల్లో సెన్సిటివ్గా ఉండి నేను చచ్చిపోతాను అనే పదాలు ఉండకూడదు. ఆత్మీయుడు బలవంతుడిగా ఉండాలి. యేసుక్రీస్తుని అన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నా ఆయన బలవంతుడిగా ఉన్నాడు. వాళ్ళ నిందలు ఎన్ని మోపినా వడ్లవాడు అన్నాడు, తిండిపోతూ అన్నారు, బయల్జుబులు అన్నారు. అంతేకాదు ఆయన దేవుడయ్యా అనొచ్చు నువ్వు. మరి ఏసేపు 17 ఏళ్ల వయసు, గోతులో తోశారు. ఓకే, నిందలు మోపువాడు, మనమే దర్శనాలు కళ్ళ చూసి అంటే ఆడు ఏలుతాడట అని ఆ రకంగా హీనపరిచి అంగీ తీసేసి చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ విన్నాడు. అమ్మేస్తే బానిసగా వెళ్ళిపోయాడు. ప్రతీకార చర్య ఏమైనా చేపట్టాడా? చేపట్ల. భక్తిని నేను పాడు చేసుకున్నాడా? పాడు చేసుకోవాలా. నేను దూకి చచ్చిపోతానన్నాడా? అనలా. నా పరువు పోయింది అందరి ముందు, నేను ఎలా బతకాలి? ఐశ్వర్యవంతుని కుమారుని నేను బానిసగా ఎలా బతకాలి? నా అంగీ కూడా అన్నదమ్ములు తీసేసుకున్నారు, నా పైన వెస్ట్ కోట్ కూడా లేదు, ఇప్పుడు ఎలా బతకాలి? నేను కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఎలాగో నేను ఆ బైక్ లేకపోకుండా ఫీల్ అయిపోతాను. అసలు అంత కోషించినట్టుగా ఫీల్ అయిపోతావు కదా చెల్లి. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, ఫీల్ అయిపోకు. ప్రభు పేరు చెప్తున్నా, ఆత్మీయుడు వెరీ స్ట్రాంగ్. అందుకే 125 కీర్తన రాయబడి మొదటి వచనం, కదలక నిలుచు సియోను కొండవలే ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడు. 144 కీర్తన రాయబడి ఉంటుంది, మా ఇడ్లు గొప్ప బరువులు మోయగలవి, అవి శ్రమలో ఉరుకులు ఎత్తుటను, ఈదుల్లో పరులు ఎత్తుటను, వాటి స్వరం ఎక్కడ వినపడలేదని రాయబడి ఉంది. ఆత్మీయుడు స్పిరిచువల్గా ఇంత స్ట్రాంగ్గా మారాలా. అప్పుడే నువ్వు బలవంతుడి చేతిలో బాణం వంటి వాడిగా తయారవుతావు. అప్పుడు నిన్ను దేవుడు సైతాన్ని మీద ఎక్కుపట్టి వాడతాడు. వాడు గుండెల్లో దూసుకుపోద్ది. అప్పుడు నీ పేరు చెప్తే, అంటే యేసునామములో నువ్వు అడుగులు వేస్తే దీవెన, నువ్వు ప్రార్థన చేసి సైతాన్ని బంధిస్తే ఆడు బంధించబడి ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తే ఏనటన్నిటికీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. నువ్వు బలహీనుడిగా ఉంటూ, బలహీనురాలుగా ఉంటూ, నేను ఆత్మీయుని, నేను పాస్టర్ని, పెద్ద దైవజనుని, లేదా నా సంఘం ఎంత, జబ్బలు సరుచుకోవద్దు. చిన్న చిన్న మాటకే కండలు కోసేసినంత ఫీల్ అయిపోతావే. ఆబులాగా మూతి, ఆబు అడిగిన ద్రాక్ష తోట ఇవ్వలేదని మూతి ముడిచేశాడు. ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోయే నువ్వు, ప్రతి సమస్యకు కుంగిపోయే నువ్వు, సమస్యలో కృంగిపోతే చేతకాని వాడితో రాయబడింది. యేసు చేతనైన వాడు. యేసులో ఉన్న నీవు కూడా చేతనైన వ్యక్తివి. ఎందుకు బలహీనుడిగా ఉంటున్నావు? ఈరోజు ఈ వాక్యాన్ని వింటుండగా నీ హృదయాన్ని దేవుడు సరిదిద్దాలని నా ఆకాంక్ష. నీలో రోషం రావాలని, పట్టుదల రావాలని, బలహీనుడిగా సెన్సిటివ్గా ఉండకూడదని, బలవంతుడిగా ఉండాలని, సైతాన్ని ఢీకొంటే కొండను ఢీకొట్టినట్టుగా వాడికి గుండె పగలాలని నా ఆకాంక్ష. ఎందుకని? క్రీస్తును బలవంతుడు అయినప్పుడు ఏ పాపం నేను జయించలేదు. పాపం కంటే ఘోరమైంది సెన్సిటివ్గా ఉండేది. ప్రతి విషయములు ఫీల్ అయిపోయి అభ్యంతర పడిపోయి ఇక ముఖం పాటు చేసుకుని భక్తిని పాడు చేసుకునేది. వినండి, వెరీ డేంజర్. అలా చేసే కయ్యూను ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు, నా బలిని దేవుడు అంగీకరించలేదని ఇగో ఫీల్ అయ్యాడు, మర్డర్ చేశాడు. మీకు తెలుసా, వ్యభిచారం కంటే ఘోరం ఫీల్ అయ్యే తత్వం, అభ్యంతరపడే తత్వం. ఈ అభ్యంతరపడేటువంటి ఈ దయ్యం, ఈ ఫీల్ అయ్యే ఈ దయ్యం ఆత్మీయతలు మిమ్మల్ని పైకి రానివ్వదు. మీ పంట చేలో కలుపు మొక్కలు ఈరోజు కనుక ఆ కలుపు మొక్కలు మీరు తీసేసుకుంటే బలవంతులు అవుతారు. మొదట్లో నాలో ఉన్నాయి, ప్రభు చెప్పారు, కుమారుడు తీసేసుకో. పాపాన్ని జయించావు, కానీ ఈ చిన్న చిన్న బలహీనలు జయించట్లేదు. ఈ చిన్నవే కొంచెం బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలగొట్టదని రాయబడింది. ప్రసంగ గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో. బుక్కావాని తైలములో సత్యని ఏగపడితే మొత్తం కంపు కొట్టి పారవేయాల్సి వస్తాను రాయబడింది. ఇలాంటి నువ్వు తీసుకోకపోతే నువ్వు బలహీనుడిగా ఉండిపోతావు. సైతానుగాడు నిన్ను ఏదో ఒక యాంగిల్లో రెచ్చగొట్టి నిన్ను భక్తి చేయనీకోకుండా, నిన్ను బలంగా ఉండనీకోకుండా, కుటుంబంలో సమాధానంగా ఉండనీకోకుండా, సేవలో ముందుకు వెళ్ళనీకోకుండా, తోటి సేవకుడు ఏదో ఒక బాణం వేస్తాడు. అక్కడ ఆగిపోయి సైతాన్తో ఫైట్ చేయాల్సినవాడు నువ్వు అక్కడ ఆగిపోయి నన్ను టన్నారు, నేను సేవ చేయను, నా వల్ల కాదు, నాకు ఈ భార్య వద్దు, ఈ పిల్లలు వద్దు, ఇట్లా మాట్లాడుతూ కూర్చుంటావు. ఆడు దున్నేస్తాడు, నువ్వు లాస్ ఆఫ్ బేరర్, వెనకబడిపోతావు. అది వాడి ట్రిక్స్. వీటిని కనుక నువ్వు జయించావు అనుకో, ముందుకు దూసుకుపోతావు అన్నాడు దేవుడు. అంటే అప్పుడు నాకు అవగాహన అయింది.
వీటన్నిటిని జయించే సామర్థ్యం నాకు ఇవ్వు ప్రభా, నాలో ఉన్న బలహీనతలను తీసివేసుకుంటాను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దేవుని కృపను, మహాకృపను బట్టి ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చిన తర్వాత ఓకే, మనం పోరాడు శరీరాలతో కాదు, అంధకార దురాత్మల సమూహంతో అని ఎఫెసీ పత్రిక 6:10 నుంచి ఆ పౌలు మాట్లాడిన ఆ మాటలన్నిటికీ నాకు ఆన్సర్ దొరికింది. దాని విషయంలో విజయాన్ని దేవుడిచ్చాడు. ఆ తర్వాత క్రీస్తులు ముందుకు సాగిపోయే కృప, అలాగే ఆశీర్వాదం ఇవన్నీ ఇచ్చాడు. మరి ప్రభులో ఉన్న మనకి నిందలు రావా, అవమానాలు రావా? ప్రభుకే వచ్చినాయి, మనకే వస్తాయి. ఎప్పుడైతే ఒకప్పుడు నేను ఇంత బలంగా లేనప్పుడు ఇలాంటిదో ఒక నింద వస్తే కదిలిపోయేవాడిని. అసలు ఆ రాత్రి తెల్లవారు నిద్రపెట్టేది కాదు. కొన్ని రోజులు ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకునేవాడిని. తర్వాత ప్రభు అన్నారు, అస్సలు కదిలిపోవద్దు, ఆ వ్యక్తిని ప్రేమించు. ఎందుకని? నిన్ను ప్రేమించేవాడి కంటే, నిన్ను పొగిడేవాడి కంటే, నిన్ను విమర్శించేవాడు నీ తప్పు నీ ముందు పెడతాడు. అవి సరి చేసుకుంటే నీకు 100% మార్క్స్ వస్తాయి. నిన్ను పొగిడేవాళ్ళు భజన భక్తులాళ్ళు నీ లోపాలు వాళ్ళు చూడలేరు. ఓకే, నీ గొప్పతనాన్ని చూస్తారు, నీ మంచి వాటిని చూస్తారు, కనుక నీ మైనస్ మార్కులను వాళ్ళు చూడరు. కాబట్టి నేను పొగిడేవారి కంటే నేను విమర్శించేవారు ఎక్కువ మేలు చేస్తారని దేవుని ఆత్మ ఒక రోజు వర్తమానం ద్వారా నాతో మాట్లాడితే అప్పటి నుంచి వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టా. వాళ్ళ విమర్శలు తీసుకోవడం మొదలుపెట్టా. నాలో ఉన్న బలహీనత సరి చేసుకోవడం మొదలుపెట్టా. ఇదిగో ఈ రోజున ఈ రీతిగా ఆయన ఉచితమైన కృప చొప్పున ఒక 5,000 మందికి సంఘ కాపరిగా, టెలివిజన్లో లక్షలాది కోట్లాది ప్రజలకి దైవజనుడిగా శుభార్త అందించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. లేదా నేను ముందులాగా సెన్సిటివ్గా ఉంటే ఏనాడో సేవ మానేసేవాడిని, ఏనాడో నా భార్య పిల్లలు వదిలేసేవాడిని. ఎందుకు తెలుసా? ముందులో అసలు అన్ని గొడవలే, ప్రతి చిన్నదైనా ఫీల్ అయిపోయేవాడిని, అలిగేసి పడుకునేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు. అలా ఎన్ని రోజులు. తర్వాత ప్రభు అర్థం చేశారు, నేను ఇచ్చిన రోజు ప్రతిరోజు ఆనందించే దినమయ్యా. 118వ కీర్తన 24 వచనం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, నేను ఉత్సహించి సంతోషం రాయబడింది. నువ్వు ఎవడో ఒకటి పొల్లెత్తున్నాడు, సైతాన్గాడు ఆడు రెచ్చగొడుతున్నాడు, నువ్వు ఆనందాన్ని సంతోషం కోల్పోతున్నావు. బలంగా ఉండాల్సి నువ్వు బలహీనంగా ఉంటే అంతే, నువ్వు స్ట్రాంగ్గా మారిపోయావు, వాడు నేనేం చేయలేడు. ఇది అర్థమైన తర్వాత అంతా సమాధానమే, దీవెనే. ఈరోజు ఇది మీకు అర్థమైతే ప్రతిరోజు సమాధానంగా ఉంటావు. ఎస్, నీ భార్య భర్తలు హ్యాపీగా ఉంటారు. నేను వదిలేస్తా, నేను చచ్చిపోతా అనే మాటలు నీ నోట రావు. 20 ఏళ్ళ క్రితం నా ఇంట్లో నుంచి పారిపోయినవి. హ్యాపీగా ఉంటుంది, దేవుడు నాకు నేర్పాడు. 20 ఏళ్ళ క్రితం సంఘంలో ప్రభు కొరమని చెప్తున్నా, గొడవలు రావు. ఈ పరిచయలో కొట్లాటలు, కమిటీలు, అబ్బో ఎలక్షన్లు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకోవడాలు, అటొక వర్గం ఇటొక వర్గం, నథింగ్. ఎందుకని? వీటిని జయించే సామర్థ్యాన్ని ఎప్పుడైతే ప్రభుపాదాల దగ్గర నేర్చుకున్నానో కాంట్రవర్సీస్ లేవు. ఈరోజు వాక్యం ఉన్న నీకు ఆ కాంట్రవర్సీస్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ సెన్సిటివ్గా ఉండేదాన్ని వదిలిపెట్టేయాలా. నీ మాటలు ఎదుటి వారిని బలపరచాలి తప్ప తగలబెట్టేవిగా, బలహీనపరిచేవిగా, కృంగతీసేవిగా ఉండకూడదు. జస్ట్ లైక్ ప్రతి ఆత్మీయుడు ఫైర్ స్టేషన్లో పనిచేసే ఎంప్లాయీ లాగా ఉండాలి. బలహీనలను బలపరచాలి తప్ప మనల్నే బలపరచవలసిన అవసరం మనం రానివ్వకూడదు. ఈ వాక్యం దేవుడు తన వినికిలో దీవించను గాక. ఈ వర్తమానంలో బలపడ్డాన్ని నమ్ముచున్నాను. మిమ్మల్ని క్రిటిసిజం చేయడానికి కాదు, అట్ చేయడానికి కాదు, ఈ మాటలు మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి. అర్థమైతే దగ్గరలో ఉన్న పరలోకనేస్తానికి రా. అర్థం కాలేదా? టెలివిజన్ ఛానల్ ముందుకు వచ్చిన అర్థం కాలేదా? ప్రార్థించి మరొకసారి ఈ వాక్యాన్ని వినండి. ఇది ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మరలా వినండి, మీకు అర్థం అవుద్ది. బలమైన సేవ చేయగలుగుతావు దైవజనుడా, లేదా బలహీనుడిగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎవరైతే వర్తమానం విన్నారో, అయ్యా మేము సమాధానపరిచేవాళ్ళం తప్ప, ఆయన కృంగిపోయిన వాళ్ళు ఎవరెత్తాలి తప్ప నీ ఆత్మ ద్వారా ఆయన బలవంతులను బలహీనపరిచి, ఆత్మీయులను ఆయన కుంటిపరిచే, కుంగదీసే ఆ మాటలు మాట్లాడి సంఘాలను పాడు చేసే ఆ మనస్తత్వం ఎవరిలైతే ఉందో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ బలహీన తీగలను తీసిపారేయండి, బలవంతులుగా సిద్ధపరచండి. చీకటిని బంధిస్తున్నాను, మీరే బంధించి నీ వెలుగుతో, మీ శక్తితో, మీ ఆత్మతో, మీ జ్ఞానముతో నింపండి. అయా కదలకనిచ్చిన నిలుసు సియోను కొండవలే చెయ్యండి. సమాధానపరచేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడ్డారు. అయినా మేము సమాధానపరిచేవారంగా, ఎదుటివారిని బలపరిచేవారంగా, పాపంలో పడిపోయిన వారిని ముందుకు లేవనెత్తి మీతో సమాధానపరిచేవారంగా, ఎలాంటి డ్యూటీ కలిగి సంఘములో ఐక్యత కోసం, సంఘములో ప్రేమను పంచేవారంగా, ఎదుటివారికి మా క్రియల ద్వారా యేసు మిమ్మల్ని చూపించేవారంగా సహాయం చేయండి. ఎవరి వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు స్వస్థపరచని, ఎవరి విశ్వాసం టెలివిజన్ స్క్రీన్ తాగుతున్నారు ఇప్పుడే వారికి ఎలాంటి వ్యాధిని స్వస్థత కలుగును గాక, చీకటి శక్తులు లయపరచబడును గాక. ఆమేన్.
కన్నని గర్భాలు తెరవబడిన గాక, జాబ్స్ లేని జాబ్స్ వచ్చును గాక, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు జరుగును గాక, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దొరుకును గాక, బలహీనులకు బలము, పాపంలో పడిపోయిన వారికి దేవుడు లేవనెత్తి విజయాన్ని ఇచ్చును గాక. ఆమేన్. ఆమేన్. మా కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఒకవేళ ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి ఈ ఫెలోషిప్లో మీరెందుకు పార్ట్నర్స్గా జాయిన్ అవ్వకూడదు, సహకారులుగా మారకూడదు? ప్రేరేపించబడి ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆరాధన అనంతరం ఇలాంటి ప్రేయర్లు చేస్తున్నాం. అనేకులు స్వస్థపడి దీవించబడుతున్నారు. ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? శక్తివంతమైన దేవుని యొక్క వాక్యమైన జీవితాలను మార్చుకుని బలమైన విశ్వాసములు బలపడి దేవుని రాకడికి సిద్ధపడుతూ అభిషేకములు ఎదిగి ప్రతి సమస్యను ఓవర్కమ్ చేయాలని మీరు ఆశిస్తే రండి. పరలోక నేస్తములో ప్రతి ఆదివారం 3 వర్షిప్. ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, రెండవ వర్షిప్ 8 గంటలకి, మూడవ వర్షిప్ 10 గంటలకి. ప్రేమతో ఆహ్వానిస్తాను. రండి, విజేతలుగా జీవించండి. వాక్యం అంటే ఐజాక్ గారి వాక్యమే. వాక్యం ద్వారా మా కుటుంబం అయితే చాలా బలపడిందండి. అంటే ఇక్కడికి వచ్చినాకే తెలిసింది అసలు క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవులు అంటే ఇలా ఉండాలి అని. చాలా ప్రేయర్ఫుల్ గా, చాలా ఫెయిత్ఫుల్ గా అండ్ మిరక్యులస్ గా. ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుంచి మేము చాలా ఆశీర్వదించబడ్డాం. ఎంత ఆశీర్వదించబడ్డామంటే ఈ సంఘంలోకి వచ్చిన బాప్తీసం తీసుకొని ఈ సంఘంలో రక్షణ పొంది, ఏమైనా పనులున్నా కూడా మా అనుకుని అయ్యగారి వాక్యం మిస్ అవ్వకుండా టెలివిజన్లో చూస్తాం. నేనైతే ప్రిఫర్ చేస్తా యాజ్ ఎ క్రిస్టియన్ ప్రతి ఒక్కరు ఇలాంటి సంఘానికి రావాలని. అందరికీ మా మెసేజ్ అంటే అందరూ వచ్చి దర్శించి దేవుని అద్భుతాలు పొందాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ సండే 2 వర్షిప్లకు వస్తామండి. ఆత్మీయ అనుభవం చాలా బాగుంది. రండి, ఆశీర్వదించబడండి, ఆత్మీయంగా ఎదగండి.